రైతు భరోసా, అలాగే కౌలు రైతు భరోసా అమౌంట్‌లయితే పడుతున్నాయని మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా! కొంతమందికి 2000 పడితే, మరికొంతమందికి 7,500 అయితే పడింది. ఇంకొంతమందికైతే రూ. 13,500 ఒకేసారి అయితే పడడం జరిగాయి. మనం ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా, అలాగే కౌలు రైతు భరోసా పథకాలకు సంబంధించి మీకు ఈ అమౌంట్ పడుతుందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి? అలాగే ఒకవేళ ఈ అమౌంట్ పడితే ఏ అకౌంట్‌లో పడుతుందనే వివరాలనేవి ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రైతు భరోసా, అలాగే కౌలు రైతు భరోసా పథకాలకు సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవడం కోసం మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో, అలాగే కామెంట్ సెక్షన్‌లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆధార్ నెంబర్ అని అయితే ఉంది కదా! అక్కడ రైతు యొక్క లేదా కౌలు రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఫస్ట్‌లో అయితే ఉండడం జరుగుతుంది. 1 అని అయితే ఉంది కదా! అక్కడైతే ఉండడం జరుగుతుంది. 1 అని ఎక్కడైతే ఉందో అది రీసెంట్‌గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పేమెంట్ అయితే అక్కడైతే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి పేమెంట్ అనేది ప్రాసెస్‌లో అయితే ఉంది. ఈ విధంగా ఉన్నా సరే వారికి అమౌంట్‌లు అయితే పడ్డాయి. త్వరలో ఈ పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చి ఈ అమౌంట్ అనేది ఏ అకౌంట్‌లో పడిందో రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా! ఈ రైతుకి అమౌంట్ వచ్చేసి 2000 అయితే పడ్డాయి. అలా ఎందుకంటే ఫస్ట్‌లో 7,500 పడితే తర్వాత 4,000 పడ్డాయి. అక్కడికి 11,500 అయితే అయింది కాబట్టి రీసెంట్‌గా రిలీజ్ చేసిన అమౌంట్ అనేది 2,000 మాత్రమే పడడం జరిగింది. మీకు మరొక పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ రైతు ఎవరైతే ఉన్నారో వీరు కౌలు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా అయితే అప్లై చేశారు. కాబట్టి వీరికి గతంలో ఈ కౌలు రైతు భరోసాకి సంబంధించి ఎలాంటి అమౌంట్ పడలేదు కాబట్టి వీరికి ఒకేసారి రూ. 13,500 అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ పేమెంట్ అనేది ప్రాసెస్‌లో ఉందనేది చూపిస్తుంది కానీ వీరందరికీ కూడా అమౌంట్‌లు అయితే పడ్డాయి. అకౌంట్ నెంబర్ అని ఉన్న చోట వారి యొక్క అకౌంట్ నెంబరు, బ్యాంక్ పేరు ఇలాంటి వివరాలు అయితే వస్తాయి. త్వరలో పేమెంట్ స్టేటస్ అనేది పూర్తిగా అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే మీరైతే బ్యాంక్‌కి వెళ్ళి అయితే ఈ విధంగా ఉన్నట్లయితే చెక్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ పడిందా లేదా అని.